మన దేవుడు మనను చూస్తున్న దేవుడు, మన దేవుడు మనను గమనిస్తున్న దేవుడు, మన దేవుడు మన ఆలోచనలను పరిశీలిస్తున్న దేవుడు, పరీక్షిస్తున్న దేవుడు. మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన సముఖంలో సమయం గడపడానికి, విలువైన సమయం గడపడానికి మనం వచ్చాం. దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. చదవమ్మా. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏం చూసుకోవాలంటండి? ఏం చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. జాగ్రత్తగా. ఏ విషయంలో జాగ్రత్త? మన ఆత్మీయ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవడము అని చెప్పనంటే మన జీవితాన్ని మనం పరీక్షించుకోవడం. ఆత్మీయంగా మనం నిలబడుతున్నాము అని కనుక అనుకుంటున్నట్లయితే, ఇఫ్ వి థింక్ దట్ వీఆర్ స్టాండింగ్ ఫర్మ్, మనము ఆత్మీయంగా నిలబడి ఉన్నాము అని కనుక అనుకున్నట్లయితే, ఎలా అనుకుంటాము? మనము ఆత్మీయంగా బాగానే ఉన్నాము, మనం ఆత్మీయంగా బలంగానే ఉన్నాము, ఆత్మీయంగా స్థిరంగానే ఉన్నాము, ఆత్మీయంగా చక్కగానే ఉన్నాము అని ఎలా అనుకుంటాము? దేన్ని బట్టి అనుకుంటాము చెప్పండి? దేన్ని బట్టి అనుకుంటామండి? దేన్ని బట్టి అనుకుంటాము? రెండు విషయాలు. ఒకటి మన క్రియలను బట్టి, రెండు మన మనస్సును బట్టి. గమనిస్తున్నారా? ఒకటి మన క్రియలను బట్టి. మనం ఆత్మీయంగా ఉన్నామో లేదో తెలుసుకోవాలి అని చెప్పారంటే మన క్రియల్ని వాక్యం పక్కన పెట్టి చూడాలి. దేన్ని పెట్టి చూడాలి? వాక్యం పక్కన పెట్టి మన క్రియలు ఎలాగున్నాయి దేవుని వాక్యంతో మనం పోల్చి చూడాలి. సాధారణంగా మనం చేసే పని ఏమిటంటే తోటి విశ్వాసులతో పోల్చుకుంటాం, లేకపోతే మనలాంటి పనులు, మనం చేస్తున్న లాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో పోల్చుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళతో పోల్చుకుంటాం. కానీ మనం పోల్చుకోవాల్సింది వాళ్ళతో వీళ్ళతో కాదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం ఎవరిని పోలి ఉండాలో రాయబడి ఉంది స్పష్టంగా. చదవండి, ఆ మాటలు చదవండి. చదువుదామా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇదండి మనం పరీక్షించుకోవాల్సింది. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. మనము దేవుని బిడ్డలమైతే మన ఆత్మీయ జీవితము బాగుంది అని కనుక అనుకుంటున్నట్లయితే, మీలో సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఒక మాట అడిగాను, మీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ముందు చెప్పి ఆ తర్వాత సాక్ష్యాన్ని ఇవ్వమన్నాను. మీలో దాదాపు ఎవరూ చెప్పలేదు. కారణం నాకు తెలియదు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయ జీవితం. ఆత్మీయంగా గనక మనం సజీవులుగా ఉంటేనే భౌతికంగా మన జీవితంలో ఏం జరుగుతున్నా దానికి అర్థం ఉంటుంది. ఆత్మీయంగా గనక మనం సజీవులుగా లేకపోయినట్లయితే మన జీవితంలో అది పొందుకున్నాం, ఇది పొందుకున్నాం, అది జరిగింది, ఇది జరిగింది అని మనం ఎన్ని మాట్లాడుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే. ఎందు గురించి అంటే అస్సలది పాడైపోతుంది. ఏమిటది? పునాదులు. ఆత్మీయ జీవితం అనేది మన పునాది. వాక్యంలో కనుక మనం చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రిక తీద్దాం. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనం ఒకసారి చదవండి. ప్రియుడా, నీ ఆత్మలో నీవు ఆత్మ విషయంలో నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ముందు దేంట్లో వర్ధిల్లాలి?
ఆత్మ విషయంలో అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి. అంటే ప్రభువును పోలి నడుచుకునే విషయంలో నువ్వు వర్ధిల్లాలి. ప్రభువు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉన్నావో లేదో దా విషయంలో నువ్వు చూసుకొని నువ్వు వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి ఓపెన్ చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి చదువమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఆమేన్, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇందాకేమో దేవుని పోలిన జీవితము, ఇక్కడేమో ఏమని రాయబడి ఉంది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసు అంట? చదువుదాం. ఏ మనసు చదవమ్మా? ఆయన దానికన్నా ముందు 2వ వచనం చదువుకుందాం. మీరు ఏక మనస్సు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి, క్రీస్తు యేసు మనసు ఏమిటంటే ఐక్యత. ఏమిటంటే క్రీస్తు యేసు మనసు? చెప్పాలి. క్రీస్తు యేసు మనసు ఏంటి? అది భార్యాభర్తలైనా సరే, అన్నదమ్ముళ్ళైనా సరే, అక్కచెల్లెలైనా సరే, సంఘమైనా సరే, సమాజమైనా సరే, ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి మధ్యలో ఉండవలసింది ఏమిటి? ఐక్యత. హల్లెలూయా. ఈ ఐక్యత ఎవరిలో ఉంది? ఇది దేవునిలో ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రియేక దేవులు అని చెప్పని అంటాం మనం. వీరు ఐక్యత కలిగి ఏ విధంగా అయితే ఉన్నారో దేవుని బిడ్డలమైన మనము కూడా ఐక్యత కలిగి జీవించేవారుగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు ఎలాంటి మనస్సు? ఇది ఐక్యత కలిగిన మనస్సు. ఈ ఐక్యతను అందుకనే మనము కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? తెంచుకునే ప్రయత్నం కాదు, తుంచుకునే ప్రయత్నం కాదు, పోగొట్టుకునే ప్రయత్నంగా చేయాల్సింది ఏం చేయాలంట? కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడ్డ మాట, సమాధానపరచువారు ధన్యులు. మాట్లాడండి. సమాధానపరచువారు ధన్యులు. ఐక్యత కలగాలి అంటే సమాధానపరిచే మనసు. కొంతమంది మాటలు, కొంతమంది మనస్తత్వాలు ఎలాగుంటాయంటే బాగున్న సంబంధాలను కూడా తెంచేసే విధంగా ఉంటాయి, పాడు చేసే విధంగా ఉంటాయి. బాగున్న సంబంధాలను కూడా నాశనం చేసే విధంగా ఉంటాయి. వారి మాటలను బట్టి కానీ, వారి క్రియలను బట్టి కానీ బాగున్న సత్సంబంధాలు కాస్త ఏమైపోతూ ఉంటాయి? పాడైపోతూ ఉంటాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఐక్యత వైపు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నావు అని చెప్పనంటే క్రీస్తు యేసుకున్న ఈ మనస్సు, ఏ మనస్సు? ఐక్యత కలిగి జీవించే మనస్సు, ఐక్యత కొరకు పాటుపడే మనస్సు, ఐక్యత కొరకు ప్రయాసపడే మనస్సు, ఐక్యత కొరకు నువ్వు కష్టపడే మనస్సు. అందుకని 34వ కీర్తనలో రాయబడిన మాట ఏమిటంటే సమాధానమును వెతికి అంటే అర్థం ఏంటి? ఎవరితో నాకు సమాధానం లేదు. ఏమండి, మందిరానికి వస్తున్న మనకి ఈ ప్రశ్నలు వస్తున్నాయా? మందిరానికి వస్తున్న మనకి ఈ ప్రశ్నలు వస్తున్నాయా? ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకుంటున్న మనకి ఈ ప్రశ్నలు వస్తున్నాయా? దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వింటున్న మనకి ఈ ప్రశ్నలు వస్తున్నాయా? సమాధానమును వెతికి వెంటాడుతున్నామా? అందరితో నాకు సమాధానం ఉందా? ప్రతి ఒక్కరితో నాకు సమాధానం ఉందా? దేవునితో, మనుషులతో సమాధానం ఉందా? కొంతమందికి దేవునితోనూ ఉండదు, మనుషులతోనూ ఉండదు. ఏమనుకుంటారంటే దేవునితో ఉంది, మనుషులతో లేకపోయినా పర్వాలేదని చెప్పి అనుకుంటారు. రాంగ్ అండి. దేవునితో నీకు సమాధానం ఉండాలి, మనుషులతో కూడా నీకు సమాధానం ఉండాలి. మనుషులతో సమాధానం లేకుండా దేవునికి ఏమని ప్రార్థన చేస్తావు? నీ పొరుగువానికి నీ మీద ఆయాసం ఉంటే, నీ పొరుగువానికి నీ మీద కష్టం ఉంటే, నీ పొరుగువాన్ని నువ్వు గాయపరిస్తే, నీ పొరుగువాన్ని నువ్వు దూషిస్తే, నీ పొరుగువాన్ని నువ్వు ద్వేషిస్తే, నీ పొరుగువాని పట్ల నీకు ఆయాసం ఉంటే, కష్టం ఉంటే నువ్వు మంచి మనస్సాక్షితో ఎలా ప్రార్థన చేయగలవు? ప్రార్థన చేయలేవు. గమనిస్తున్నారా?
కాబట్టి దేవునితోనూ మనకి ఏముండాలి? సమాధానం ఉండాలి. మనుషులతో కూడా సమాధానం ఉండాలి. అందుకే వాక్యం రాయబడిన మాట, సమాధానాన్ని ఏం చేయాలంటండి? వెతకాలి. సమాధానంను వెతికి వెంటాడే వ్యక్తిగా ఉండాలంటే సమాధానం పట్టడానికి అడుగులు ముందుకు వేసేవారుగా ఉండాలి. క్రీస్తు యేసు స్వభావం ఎప్పుడు కూడా కలుపుకెళ్ళే స్వభావం అండి. గమనిస్తున్నారా? ప్రభు స్వభావం ఎప్పుడు కూడా కలుపుకెళ్ళే స్వభావమే కానీ కట్ చేసే స్వభావం కాదు. గమనిస్తున్నారా? ఈరోజు అటువంటి స్వభావము మనం కలిగి ఉండాలి అని చెప్పనంటే సమాధానపరిచేవారుగా ఉండాలి. 1, 2 క్షమించేవారుగా ఉండాలి. ఏంటండి చెప్పాలి? ఏంటది? క్షమించేవారుగా ఉండాలి. సమాధానం రావాలి అంటే క్షమాపణ ఉండాలి. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి ఓపెన్ చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయమేనా? ఎస్, 4వ అధ్యాయమే. 4వ అధ్యాయంలో 30వ వచనం నుంచి చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను ఎప్పుడైతే అసమాధానం ఉంటుందో పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉంటాము. ఎలా? ఎందుకని పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపరిచేవారుగా ఉంటాం? ఎంతమంది అయితే రక్షించబడ్డారో వారందరికీ కూడా దేవుడు ఏ ఆత్మనిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. మీకు నాకు బాప్తీసం పొందిన యథార్థంగా తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమి ఆత్మనిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనం ఎప్పుడైతే సమాధానము కలిగి ఉండమో, క్షమించమో, లేదా క్షమాపణ అడగమో, సరిచేసుకోమో, ఆయన దుఃఖపడతాడు. ఎందుకంటే దేవునితో మనుషులతో మనకేమొస్తుంది? అసమాధానం వస్తుంది. అందుకని ఇక్కడ రాయబడిన మాట చదవండి అమ్మా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు. విమోచన దినం వరకు ఆయన మనలోనే ఉంటాడంట. చదవండి. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఏమేమి విసర్జించాలంటే అండర్లైన్ చేసుకున్నాం ఈ మాటలు. సమస్తమైన ద్వేషము. వెంటనే ప్రశ్న, నాకు ఎవరి పట్ల ద్వేషం ఉందా? కొంతమంది అంటారు, వాళ్ళ మొహం చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళ మొహం చూస్తే నాకు కోపం వచ్చేస్తుందండి. ఆ ఇంటి పక్క వెళ్ళాలంటేనే నాకు కోపం వచ్చేస్తుందండి. వాళ్ళ పేరెత్తేనే నాకు కోపం వచ్చేస్తుందండి. అంటే నువ్వు ఎంత అసమాధానంతో నిండిపోయావు, ఎంత అసమాధానంతో నిండిపోయావు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మీరు భార్యాభర్తలైనట్లయితే మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ మధ్యలో ఎటువంటి అరమరికలు ఉండడానికి వీల్లేదు, నాతో సహా. అర్థమవుతుందా అండి? ఏమైనా తేడా వస్తే భార్యాభర్తలు ఫస్ట్ ఏమంటారు? నువ్వు ప్రార్థన చేసుకో. ఏమంటారు? కుటుంబ ప్రార్థన చేసే అలవాటు కనుక ఉన్న కుటుంబం అయితే వెంటనే స్త్రీల నుంచి వచ్చే ఫస్ట్ మాట అన్నమాట ఏమిటది? నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు చేసుకో, నేను చేసుకుంటానులే, ముందు నీది అయిపోయి తర్వాత నేను చూద్దాంలే. ఏంటివన్నీ కూడా సమాధాన పడే మనసు కాదు ఇవి. అపవాదికి కావాల్సిందే. నువ్వు ప్రార్థన చేయకూడదు, నీ భర్తతో కలిసి నువ్వు ప్రార్థన చేయకూడదు, నీ భార్యతో కలిసి నువ్వు ప్రార్థన చేయకూడదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఏదో చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు. ఇబ్బందులు పెట్టి అలకపాను పెక్కి కూర్చుంటారు. ఇక నీకు ఎన్ని అలకలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రార్థన దగ్గర మాత్రం మోకాళ్ళు వంచాల్సిందే. చెప్పరేంటమ్మా? మీరు చెప్పట్లేదని మీలో సగం మంది ఆ పనిలోనే ఉన్నట్టున్నారు. చెప్పట్లేదంటే అదే అర్థం. మరి ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని చికాకులున్నా, నీ భర్త ఎంత చికాకు పెట్టినా, నీ భార్య ఎంత చికాకు పెట్టినా, ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికల్లా మోకాళ్ళు ఇద్దరికి వంగాల్సింది. ఎందుకంటే ఆ ప్రార్థనలోనే దేవుడు మీ ఇద్దరిని సరిచేస్తాడు. హల్లెలూయా.
ఆ ప్రార్థనలోనే మీ ఇద్దరికి మధ్యలో దేవుడు సమాధానాన్ని తీసుకొస్తాడు. కాబట్టి నీ భర్తతో సమాధానం కావాలని ఉందా, నీ భార్యతో సమాధానం కావాలని ఉందా, మోకరించండి, ప్రార్థన చేయండి. సెలవిచ్చేసే మాకండి ఆ రోజుకి. వింటున్నారా? ఆ రోజుకి కుటుంబ ప్రార్థన లేనట్టేలాగా ఉండకూడదు. ఇక మంచం ఎక్కారంటే కొంతమంది దిగరండి. ఏదన్నా కొంచెం కష్టం వచ్చిందంటే ఇక మంచం ఎక్కారంటే ఇక మంచం దిగరు. ఎందు గురించి? ఇక ఆ బాధలోనే ఉండాలి, ఆ వేదనలోనే ఉండి తలుసుకొని దాన్ని బాగా ఒంటికి పట్టించుకొని, మెదడుకు పట్టించుకొని, అన్నిటికి పట్టించుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. అవసరమా అండి? సమాధానాన్ని పోగొట్టుకునే మనసు దేవుని మనసు కాదు. మన మనుషులం కనుక కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, కానీ వాటిలో మనం కొనసాగకూడదు. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, సూర్యాస్తమయం లోపే ఏం జరిగిపోవాలి? సమాధాన పడాలి. మన జీవితంలో ఎన్ని సూర్యులు వెళ్ళిపోయారో, ఎన్నిసార్లు సూర్యుడు వెళ్ళిపోయాడో, ఏమండి, ఎన్ని రాత్రులు వెళ్ళిపోయినాయో, ఎన్ని పగళ్ళు వెళ్ళిపోయినాయో, ఎన్ని వారాలు వెళ్ళిపోయినాయో, ఎన్ని నెలలు వెళ్ళిపోయినాయో, కొంతమంది జీవితంలో ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయో. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, అది క్రీస్తు మనసు కాదు. ఒకవేళ నువ్వు మాట్లాడిన మనసు కనుక నీకుంటే నువ్వు ఏడవాలి ఈరోజు. క్రీస్తు మనసు సమాధానానికి పరిగెత్తే మనసు, క్రీస్తు మనసు సమాధానాన్ని వెతికే మనసు, క్రీస్తు మనసు సమాధానాన్ని వెంటాడే మనసు, క్రీస్తు మనసు సమాధాన పరిచే మనసు. అంటే అర్థం ఏంటి? కూల్ చేయగలగాలి, పరిస్థితుల్ని ఇంకొంచెం రేపే విధంగా ఉండకూడదు. పరిస్థితుల్ని ఇంకొంచెం, కొంతమంది ఆ పరిస్థితి కనుక సద్దుమడుగుతూ ఉంటే సద్దుమడగరెవరు? ఇంకొంచెం పెట్రోల్ పోస్తారు, ఇంకొంచెం గొడవ పెరగాలన్నమాట, ఇంకొంచెం గందరగోళం అవ్వాలన్నమాట, ఇంకొంచెం అది పెద్దది అవ్వాలన్నమాట. అందుకని వాక్యంలో రాయబడిన మాట, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుడి అనే మాట రాయబడింది. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుడి. దేవుని మనసు ఏదో క్రీస్తు యేసు మనసు అదే, క్రీస్తు యేసు మనసు ఏదో పరిశుద్ధాత్మని మనసు అదే. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? సర్వశక్తులను నడిపిస్తాడు. ఇప్పుడు ఒక మాట చెప్పుకున్నాం మనం, ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఐక్యతలో నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు కొంచెం పొరపాటు పడినా వెంటనే నీలో ద్వేషము ఇంకలాగే కొనసాగదు, నీలో కోపం అలా కొనసాగదు, నీలో కక్ష కొనసాగదు, నీలో అటువంటి మనసు కొనసాగుతుంది అంటే నీలో క్రీస్తు యేసు మనసు లేదు. క్షమించలేకపోతున్నావంటే నీలో క్రీస్తు యేసు మనసు లేదు. క్షమాపణ అడగలేకపోతున్నావంటే, సరి చేసుకోలేకపోతున్నావంటే క్రీస్తు యేసు మనసు లేదు. కాబట్టి ఆత్మలో వర్ధిల్లుతున్నామంటే నా మనస్సు క్రీస్తు ప్రభు మనసులాగా ఆలోచిస్తుందా? ఆయన ఎందుకు వచ్చాడండి? చెప్పండి, మాట్లాడుకుందాం ఈరోజు రాత్రి. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఇంకా చెప్పండి. దేవునికి, తండ్రికి, పాపంలో ఉన్న మనిషికి ఏం చేయడానికి వచ్చాడు? సంధి చేయడానికి, సమాధానపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ సమాధానపరచడానికే ఆయన సిలువ సైతము ఆయన ఎక్కాడు. హల్లెలూయా. కాబట్టి సమాధానపరిచే మనసు. 2, క్రీస్తు యేసు మనసు అని చెప్పనంటే క్షమించే మనసు. చదవండి అమ్మా, ఇంత చదివిన వాక్య భాగంలో ఉన్న మాట కూడా. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు. ఆమేన్. ఏమండి, ఈ వాక్యం కనుక నిజంగా మన హృదయంలో నాటుకుపోతే సంఘాల్లో విభేదాలు వస్తాయి అంటారా? సంఘంలో ఐక్యత పడవద్దంటారా? కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో విభేదాలు వస్తాయి అంటారా? విభేదాలు వచ్చినా కొనసాగుతాయి అంటారా? కొనసాగవు.
కొనసాగుతుంది అని చెప్పారంటే నీలో ఏమి లేదు? క్రీస్తు యేసుకున్న మనసు లేదు, నీలో ఏమి లేదు? ఆయన వాక్యము లేదు. ఏమి లేదండి? ఆయన వాక్యము లేదు. ఆయన వాక్యం ఉంటే ఆ వాక్యం నీకు గుర్తు రావాలి. నీకు నెలలైనా సంవత్సరాలైనా వాక్యం గుర్తు రావట్లేదంటే నీకు ప్రభువుని గురించిన అనుభవం లేదు, పాప క్షమాపణ అనుభవం లేదు, నువ్వు ఎలాగా రక్షించబడ్డావో దాని గురించిన గ్రహింపు లేదు. ఏదో అందరితో పాటు మునిగావు అంతే, అంతకు మించి నీకు వేరే అనుభవం ఏమీ కూడా లేదు. గమనిస్తున్నారా? ఆయన మనసు సమాధానపరిచే మనసు, ఆయన మనసు క్షమించే మనసు. కానీ మనిషి మనసు ఎలాంటిది తెలుసా అండి? శిక్షించే మనసు. మనిషి మనసు శిక్షించే మనసు, మనిషి మనసు సాధించే మనసు, మనిషి మనసు వేధించే మనసు, మనిషి మనసు ఎటువంటిది? నేరారోపణ చేసే మనసు. అసలు ఈ మనసు ఎవరిదో తెలుసా అండి? అపవాది మనసు. సాధించే మనసు, వేధించే మనసు, బాధించే మనసు, నేరారోపణ చేసే మనసు ఎవరిది? అపవాది మనసు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, కొంతమంది ప్రార్థనలు చేస్తారండి, పెద్ద పెద్ద ప్రార్థనలు. పైన కనుక ఒక ఏమంటారు దాన్ని, ఒక చిమ్నీ లాంటిది కనుక పెడితే ఇక వీళ్ళ ప్రార్థన అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి విస్తారమైన ప్రార్థనలు చేస్తారు. కానీ క్షమించేటప్పటికల్లా, క్షమించే పరిస్థితి వచ్చేటప్పటికల్లా, నేను క్షమించడం, నేను ఎవరిని? నువ్వు ఎవరివి? పాపివి నువ్వు. నేను ఎవరిని అనే మాట వచ్చిందంటే వెంటనే జవాబు కూడా రావాలి నీకేమని? నేను ఎవరిని? పాపుల్లో ప్రధాన పాపిని. ఎవరన్నారా మాట? పౌలు అన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం నిందారహితుడిగా ఉన్న పౌలే పాపుల్లో ప్రధాన పాపిని అంటే, అసలు పాపంలో పిహెచ్డి చేసిన మీరు నేను, మీరేమోగా నేను మాత్రం ఏమనుకోవాలని చెప్పండి? ఆయనే పాపుల్లో ప్రధాన పాపిని అంటే ఇక మనకు పెట్టుకోవడానికి ఇంకా ఏమి ఉండదేమో. ఈ విషయం మనకు అర్థం కావట్లా. ఈ విషయము అర్థమైతే మనం ఏం చేస్తాము? దేవునిని బట్టి క్షమించేవారుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు మనసు ఏంటండి? క్షమించే మనసు. క్రీస్తు యేసు మనసు ఏమి మనసు? ప్రేమించే మనసు. ఎలాంటి మనసు అండి? ప్రేమించే మనసు. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, 15వ అధ్యాయంలో తీసారా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు యేసు మనసు ఏం మనసు అండి? క్రీస్తు యేసు మనసు ఏం మనసు అండి? సౌండ్ రావట్లా? అందుకనే దారిలో కిందకు వచ్చేటప్పుడు ఎదురుగా ఉంటుంది ఒక మాట. చూసారా మీరు ఎవరన్నా? మీరు గేట్ నుంచి కింద దిగేటప్పుడు, మన చర్చిలో గేట్ నుంచి డైరెక్ట్గా వచ్చేటప్పుడు ఏమని ఉంటుంది? ఏం చేయడానికి ప్రయాసపడమని ఉంటుంది? గొడవ పట్టడానికి ప్రయాసపడని ఉంటుందా? ఆమేన్. ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి. ప్రయాసం అనేది మాట ఎందుకు రాశారు తెలుసా? ప్రేమిద్దాం అనుకునేటప్పటికల్లా వాళ్ళల్లో ఉన్న నెగిటివ్లన్నీ కనపడతా ఉంటాయి మనకి. ప్రేమించాలి అని చెప్పి అనుకుంటే, క్షమించాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఇవే కనపడతా ఉంటాయి. అందుకనే ప్రయాసపడాలి. క్రీస్తు యేసు మనసు ఎటువంటి మనసు? ప్రేమించే మనసు. అందుకని ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రేమించాను. ఎంతగా ప్రేమించాను? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను. మన పిలుపు ఏంటో తెలుసా అండి? అమ్మా వింటున్నారా? మన పిలుపు ఏంటో తెలుసా? ఎంతగా ప్రేమించాలో తెలుసా? ఎదుటి వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడే అంతగా, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. హల్లెలూయా. ఈ మనసు మనకుంటే నిజంగా గొడవలు అవుతాయా అండి? ఈ మనసు మనకుంటే నిజంగా గొడవల్లో ముందుకు వెళ్తామా అండి? ఈ మనసు మనకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళం కోర్టుల్లో కేసులు వేసుకుంటామా అండి? ఈ మనసు మనకుంటే కుటుంబాన్ని బజార్కి ఈడ్చుకుంటామా అండి? ఈ మనసు మనకుంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తామా అండి? ఈ మనసు మనకుంటే బయట రచ్చలోకి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని తీసుకెళ్తామా అండి? నష్టపోయినా పర్వాలేదు అనే మనసు ఎవరి మనసు? ప్రభు మనసు.
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు అటువంటి మనసు మనకు ఉందా? ఆత్మలో వర్ధిల్లుతున్నాము అని చెప్పనంటే ప్రభు పోలికలో క్రీస్తు మనసులో మనం వర్ధిల్లేవారిగా ఉండాలి. ఏం చూసాం? మొదటిగా సమాధానపరిచే మనసు, రెండవదిగా క్షమించే మనసు, మూడవదిగా ప్రేమించే మనసు, నాలుగవదిగా దేవుని చిత్తమును జరిగించే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మనసు అండి? దేవుని చిత్తమును జరిగించే మనస్సు. అందు గురించే కదా ప్రభు ఆ గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, అమ్మా నీ చిత్తమైతే ఈ గిన్నె. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట? నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదురు నుండి తొలగించండి ఎందుకన్నాడు? ఎందుకు? ఆ గిన్నె ఏంటి? దేవుని ఉగ్రత, సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని ఆయన మోయిపోతున్నాడు. అదంతా సులువైన విషయం కాదు. ఎందుకంటే తండ్రితో సంబంధం తెగిపోబోతుంది. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలాగుందో తెలుసా అండి? అనుకూలమైతే ఆయన చిత్తం, అనుకూలం కాకపోతే నా చిత్తం. వింటున్నారా? క్రైస్తవ్యం ఎక్కడ దెబ్బతింటుంది అని చెప్పనంటే, క్రైస్తవ్యం ఎక్కడ కూలిపోతుందంటే, క్రైస్తవ్యం ఎందుకు సాక్ష్యం లేకుండా అయిపోతుందంటే, క్రైస్తవ్యంలో ఎందుకు శక్తి ఉండట్లేదు అని చెప్పనంటే, నీ చిత్తం కాదు ప్రభువా, నా చిత్తము. క్రీస్తు యేసు మనసు అదేనా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరీక్షించుకుంటున్నామా మనము? సాక్ష్యము ఎందుకు చెప్పమన్నాను అని చెప్పనంటే, ఎక్కడున్నాం మనము? మన ఆత్మీయ జీవితంలో ఎటు వెళ్తున్నాం మనము? మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా, ఒదుగుతున్నామా? ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నామా, లేకపోతే కూలిపోతున్నామా? ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నామా, వెనక్కి జారిపోతున్నామా? ఎలాగున్నాం? పరీక్షించుకుంటున్నామా? పరీక్షించుకునే మనసు లేకపోతే ప్రియ సహోదరుల, ప్రియ సహోదరి, ఆత్మీయతలో చచ్చిపోయేవారుగా ఉంటాం. ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు. ఎందుకని? ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటారు. ఎందుకని? బాడీలో, బాడీ ఆర్గాన్స్లో అంటే అవయవాల్లో ఎక్కడన్నా తేడా వచ్చిందేమో, ఏమన్నా లోపాలు ఉన్నాయేమో, ఏమన్నా బలహీనతలు ఉన్నాయేమో, ఏమన్నా తెలియనివి అందులో బయటపడతాయేమో అని చెప్పారని ఏం చేస్తారు? ప్రతి అవయవం యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి బాడీ టెస్టులు చేస్తారు సంవత్సరానికి ఒకసారి. శరీరం గురించి అంత శ్రద్ధ తీసుకున్నారు ప్రజలు, దేహాన్ని గురించి, ఆరోగ్యాన్ని గురించి అంత శ్రద్ధ తీసుకున్నారు ప్రజలు. మంచిదే. మన సంగతి ఏంటి? ఇందాక సాక్ష్యం చెప్పారు, జ్వరం వచ్చింది, చాలా భయపడ్డాము, టెస్టులు చేయించాము. ఎందుకని? టెస్టులు చేయించుకొని ఉండొచ్చుగా. ఎందుకని టెస్టులు చేయించాల్సి వచ్చింది? ఏం ప్రాబ్లమో తెలుసుకుంటే ఆ ప్రాబ్లంకి సరైన మందు వేస్తే, సరైన ట్రీట్మెంట్ అందిస్తే అది ప్రాబ్లం లేకుండా సమస్య పోతుంది, స్వస్థత అందుతుంది. హల్లెలూయా. మరి మన ఆత్మీయ జీవితం సంగతి ఏంటి? మన ఆత్మీయ జీవితాన్ని కూడా పరీక్షించుకోవడానికే వస్తున్నామా? కిడ్నీ పని చేయట్లేదని చెప్పి నీకు తెలిస్తే, తెలిసి కూడా ఏముందలే అనుభవించి రాజా అని చెప్పేసి నువ్వు జీవిస్తూ ఉంటే నేనేమంటారు చెప్పండి? మైండ్ లేదని చెప్పి అనుకుంటారు. ఎందు గురించి? ఒరే నీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని సెట్ చేసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వాడు, ఏది పడితే తినమాకు, ఎలా పడితే అలా ఉండమాకు, ఏది పడితే తాగమాకు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళమాకు. ఆరోగ్యం కాపాడుకునేవాడు చేసే పని అది. స్థిమితం లేని వాడు ఏం చేస్తాడు? పట్టించుకోడు, ఏది పడితే తింటాడు. 6 నెలలు పోవాల్సిన వాడు 6 రోజుల్లోనే పోతాడు. ఓకే, 6 నెలల్లో పోవాల్సిన వాడు 6 రోజుల్లోనే. ఎందుకు? లెక్క లేదు, ఆలోచన లేదు, గ్రహింపు లేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని గురించి పట్టించుకుంటున్నామా అండి? ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటున్నామా అండి?
దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నానా? సున్నితమైన మనస్సు మనకుందా? చూడండి, సున్నితమైన మనసు ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ వాక్యం చూద్దాం. 139వ కీర్తన దయచేసి ఓపెన్ చేయండి. సున్నితమైన మనసు అంటే ఏంటో, ఎలాగుండాలో ఈ వాక్యాన్ని చూస్తే దావీదు చేసిన ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన. ఒకసారి చూద్దాం. చివరి వచనాల్లో దేవా, ఆమేన్, దేవా దేవుని ముందుకు ఎలా వెళ్తున్నాడండి? ఎలా వెళ్తున్నాడు? నన్ను పరిశోధించుము. చదవమ్మా. నా హృదయమును, నాకు అర్థం కావట్లేదయ్యా నా హృదయము. నాకైతే అంతా నేను బాగానే ఉన్నట్టుగా ఉన్నాను, నేను చేసే క్రియలన్నీ కూడా బాగానే ఉన్నట్టుగా ఉన్నాయి, నా జీవితం అంతా కూడా బాగున్నట్టుగానే ఉంది. కానీ ప్రభువా, నీ ఎదుట నేను ఎలాగున్నాను? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేవుని ముందుకు ఎలా వస్తున్నావా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, వారం వారం దేవుని సన్నిధికి వస్తూ కూడా ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గంలోనే ఉంటున్నామంటే, నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు నీకు తెలియదు. ముందు ఏ పనులు చేస్తున్నావు ఇంతకుముందు అదే పనుల్లో కొనసాగుతున్నావు అంటే నువ్వు దేవుని మాటను లెక్క చేయట్లేదు, లేదా దేవుని మాట వినట్లేదు. ఏ పాపంలో ఉన్నావు ఆ పాపంలో కొనసాగుతున్నావంటే, విడిచిపెట్టలేకపోతున్నావంటే నువ్వు దేవుని మాటకు లోబట్టలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నాం మనం? ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నాం మనం? ఎదుగుతున్నామా? ఒదుగుతున్నామా? ముందుకెళ్తున్నామా? వెనక్కి జారిపోతున్నామా? వర్ధిల్లుతున్నామా? ఫలిస్తున్నామా? లేక కూలిపోతున్నామా? ఎలాగున్నాం? యేసుక్రీస్తు ప్రభు మనసు ఎలాంటి మనసు? తండ్రి చిత్తాన్ని చేసే మనసు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు తండ్రి చిత్తం చేసే విషయంలో మనం ఎలాగున్నామండి? తండ్రి చిత్తమును జరిగించే విషయంలో ఈరోజు మనము ఎలాగున్నాం? ఈరోజు తండ్రి చిత్తము అనేది ఎంతమందికి ప్రాముఖ్యమండి? యేసుక్రీస్తు ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట? తీయండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎందుకన్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన దేవుని స్వరూపం గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపమెత్తి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అందుకేనండి ప్రభువుని గురించి తండ్రి అయిన దేవుడు అన్నమాట, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మన గురించి సాక్ష్యం చెప్తాడు దేవుడు. ఇదిగో నా ప్రియ కుమారుడా, నీ యందు నేను ఆనందిస్తున్నాను. కారణం ఏమిటంటే, నువ్వు నా చిత్తము తప్ప నీ సొంత చిత్తం చెయ్యవు. నువ్వు నా ఇష్టము తప్ప వేరొకరి ఇష్టం చెయ్యవు. నువ్వు నాకు అనుకూలమైంది తప్ప ప్రతికూలమైంది చెయ్యవు. నువ్వు ఈ మాట చెప్పగలడా? తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉంటారో తెలుసా అండి? వెల చెల్లించే మనసు. తండ్రి చిత్తానికి ఎప్పుడు కూడా వెల చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. అన్ని సమయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అన్ని సమయాల్లో పరిస్థితులు మనం అనుకున్నట్లుగా ఉండవు. అన్ని సమయాల్లో పరిస్థితులు స్మూత్గా ఉండవు. అన్ని సమయాల్లో పరిస్థితులు మహిమకరంగా ఉండవు. కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి, కొన్నిసార్లు శోధనలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. అయినా తండ్రి చిత్తం చేయగలవా? అయినా తండ్రి చిత్తం చేయగలవా? తండ్రి చిత్తాన్ని ప్రభు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం దయచేసి ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము దయచేసి 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం కాదని 7వ అధ్యాయం చదువుకుందాం. 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. ప్రభువా
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చదువమ్మా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఎవరిని చూచి? మిమ్మల్ని చూచా, నన్ను చూచా? ఎవరిని చూచి? ప్రభువుని చూచి ఏమంటారంట? ప్రభువా ప్రభువా మేము నీ నామంలో ప్రవచింపలేదా? దయ్యాలను వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. ఎంత భయంకరమైన మాట ఇది! అదేంటి ప్రభువా అన్ని అద్భుతాలు చేస్తే? అదేంటి ప్రభువా అన్ని దయ్యాలు అలగొడితే? అదేంటి ప్రభువా అంత ప్రవచిస్తే? అదేంటి ప్రభువా ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వెళితే? అదేంటి ప్రభువా అంత పరిచర్య చేస్తే? అదేంటి ప్రభువా అంత కాలుకిస్తే? ప్రభు అంటాడంట, అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి పొండి. ఎంత భయంకరమైన మాట! ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని సన్నిధికి వస్తూ సమయాన్ని వ్యర్థపరుస్తున్నామా? సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా? ఆత్మలో వర్ధిల్లుతున్నామా? ఆత్మలో ఆరిపోతున్నామా? ఎలాగున్నామండి? ఎలాగున్నాము? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటే ఆయన చిత్తాన్ని చేసే మనస్సు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, తండ్రి చిత్తము చేయువాడే, చదవండి ఏమనుంది అక్కడ? తండ్రి చిత్తము చేయువాడే, తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎక్కడ ప్రవేశిస్తాడు? పరలోక రాజ్యంలో. ఈరోజు మీరు నేను బాప్తీసం తీసుకున్నామంటే ఒక వాగ్దానం చేస్తాం. ఏమనో తెలుసా? ప్రభువా ఏమైనా ఏదైనా నా జీవితాంతం వరకు నీ చిత్తమే చేస్తానయ్యా. హల్లెలూయా! నువ్వు నా ప్రభువు అయ్యా, నువ్వు చెబితే అవసరమైతే నష్టపోతానయ్యా. ఇలాంటి పరిస్థితి నా జీవితంలో కూడా వచ్చిందండి. నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పటికి మారు మనసు పొందాను కానీ అన్నిటి మీద నుంచి పూర్తిగా జయము లేదు. మారు మనసు అయితే పొందాను. ఒక మనసు అయితే వచ్చింది. ఏ మనసు? ప్రభువుని వెంబడించాలనే మనసు, ప్రభువుని ప్రేమించాలనే మనసు, ప్రభువుకి ఇష్టనిగా జీవించాలనే మనసు. అటువంటి పరిస్థితుల్లోనే నా జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘర్షణల మధ్యలో ఒక ప్రార్థన చేశాను. అదేమిటి అంటే, ప్రభువా నీ చిత్తము కానిది నాకు అక్కర్లేదయ్యా, నీ చిత్తములో లేనిది నాకు అక్కర్లేదయ్యా, నీ చిత్తము నాకు ఏమాత్రం కూడా అనుకూలమైంది కానిది నాకు వద్దయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేశానో, నాకు కష్టమైనా సరే ఆ ప్రార్థన చేశాను. ఎందుకంటే తండ్రి చిత్తమే చేయాలి. భయంకరమైన బాధలు కలిగినాయి, భయంకరమైన శోధన కలిగింది, భయంకరమైన వేదన కలిగింది. అయినప్పటికి కూడా ప్రభు నా జీవితంలో నుంచి తండ్రి చిత్తము కాని వాటిని తీసేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు అని చెప్పనంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి తెగించాలి. అప్పుడే నువ్వు శిష్యుడు అవుతావు, శిష్యురాలు అవుతావు. విశ్వాసిగా పిలువబడొద్దు, విశ్వాసిగా జీవించొద్దు, విశ్వాసిగా మరణించొద్దు, విశ్వాసిగా బ్రతకొద్దు. ప్రభు శిష్యురాలుగా జీవించు. శిష్యులు ఎవరో తెలుసా అండి? తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకొని ఎవరైతే నడుస్తారో వారే ప్రభు శిష్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు తండ్రి చిత్తం చేస్తున్నామా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉంటున్నామా? సమాధానపరిచే మనస్సు, క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు, దేవుని చిత్తాన్ని జరిగించే మనస్సు. ఒకటి, ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. రెండు, ఆయన కార్యములు చేసేవారిగా ఉండాలి. ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి. రెండు, ఆయన కార్యములు. ఆయన కార్యములు అంటే ఆయన మహిమపరిచే కార్యములు,
యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఆయన కార్యములు ఏం చేసినాయండి? తండ్రిని మహింపరిచినాయి. నీ క్రియలు నా క్రియలు ఎలాగుండాలి అంటే దేవుని మహింపరచాలి కానీ దేవుని అవమానపరచకూడదు. వింటున్నారా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన క్రియలు ఎలాగుండాలో ఇక్కడ రాయబడి ఉంది. మనుష్యులు మనుష్యులు నీ క్రియలు చూస్తున్నారమ్మా. మనుష్యులు నీ క్రియలు చూస్తున్నాడు తమ్ముడు. మనుష్యులు నీ క్రియలు చూసినప్పుడు ఏమవ్వాలంట? పరలోకమందు నీ తండ్రి మహిమ పరచబడాలి. హల్లెలూయా. ఇంట్లో కోడల ప్రవర్తన చూసినప్పుడు ఎవరికి మహిమ రావాలి? మాట్లాడరమ్మా. దేవుని మహిమ రావాలి. ఇంట్లో భార్య ప్రవర్తన చూసినప్పుడు ఎవరికి మహిమ రావాలి? దేవుని మహిమ రావాలి. ఇంట్లో బిడ్డల ప్రవర్తన చూసినప్పుడు ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఇంట్లో ఉద్యోగంలో భర్త ప్రవర్తన చూసినప్పుడు ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎక్కడున్నా, నీ క్రియలు ఎవరికి మహిమను తీసుకురావాలి? దేవునికి మహిమను తీసుకురావాలి. చూడండి, దేవుని మహిమను తీసుకొస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. దేవునికి మహిమను తీసుకొస్తే ఏం జరుగుతుంది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనము. ఆనందముతోను ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము చదవండి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము హల్లెలూయా. ప్రతి నెల అనట్లేదండి, ప్రతి సంవత్సరం అనట్లేదండి, ప్రతి వారం అనుందా? ప్రతి వారం అనుందమ్మా. ఏమనుంది? అనుదినము కూడా రక్షించబడుతున్న వారు సంఘములో చేర్చబడుతున్నారు. హల్లెలూయా. మన క్రియలు దేవుని మహిమపరిస్తే వారానికి ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు బాప్తీసాలు ఇవ్వాల్సిందే. అలా చూస్తారేంటమ్మా? ఆసక్తి కలిగిన వాళ్ళు గట్టిగా చెప్పండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. మీరు ఎన్ని హల్లెలూయా చెప్పినా సరే నేను మాత్రం ఈ పని చేయను అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అంతేనా? హల్లెలూయా. ప్రతిరోజు నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిరోజు రక్షించబడటం ఏంటి? ఇక్కడ కింద మీద పడుతున్న సంవత్సరానికి కూడా రక్షించబడట్లేదే. ప్రతిరోజు రక్షించబడటం ఏంటి? ఏంటో తెలుసా అండి? ప్రతిరోజు వాళ్ళ జీవితం ఎలాగుందో తెలుసా అండి? చుట్టుపక్కల వాళ్ళని ఆకర్షిస్తుందండి. ఈరోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి కనుక అడిగితే, ఏమ్మా ముందు వాళ్ళతో మాట్లాడుతున్నావా, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నావా, పక్కింటి వాళ్ళతో సమాధానం ఉందా, అటు వాళ్ళతో సమాధానం ఉందా, వెనకాల వాళ్ళతో సమాధానం ఉందా అంటే కొన్ని చోట్ల ఉండని పరిస్థితి. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనండి అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయే పరిస్థితి. నువ్వు ఎన్నిసార్లు రాజీ పడుతున్నావో, ఎంతగా రాజీ పడుతున్నావో, ఎన్ని విషయాల్లో రాజీ పడుతున్నావో గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి. నువ్వు సాక్ష్యాన్ని కోల్పోతున్నావు, సాక్ష్యాన్ని పోగొడుతున్నావు, వాళ్ళని ప్రభువుకి దూరం చేస్తున్నావు. మీ సత్క్రియలు ఎలాగుండాలి? పరలోకమందున మీ తండ్రిని మహింపరచాలి. సత్క్రియలు అంటే స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పడం అనుకునేరు. సత్క్రియలు అని చెప్పనంటే మనం జీవించే జీవితము, దేవుని విలువలు కలిగి జీవించే జీవితము, దేవుని చిత్తానుసారమైన జీవితము, దేవుణ్ణి ఘనపరిచే మహింపరిచే జీవితము. ఎప్పుడైతే వీళ్ళు ఆ ప్రకారంగా జీవించారో ఏం జరిగిందంట? ప్రభు రక్షించబడుతున్న వారిని అనుదినము వారితో చేరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఇంకేమి క్రియలు వీరేం క్రియలు చేశారు ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కనుక చూస్తే వీళ్ళు చేసిన క్రియలు ఇక్కడ కనబడతాయి. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 42వ వచనము.
వీరు అపోస్తుల బోధ యందును. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావంటే అనుదినము వాక్యాన్ని చదివే వ్యక్తిగా, ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. వింటున్నారా? అనుదినము. అప్పుడప్పుడు అన్నట్టు కనపడుతూ ఉంటుంది కొంతమందికి. అప్పుడప్పుడు కాదండి, అనుదినము. వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, సహవాసం యందును. అందుకే దేవుని బిడ్డలతో సహవాసం ఉండాలి. ఒకటి, దేవునితో సహవాసం ఉండాలి. రెండు, దేవుని బిడ్డలతో సహవాసం ఉండాలి. ఏమండి, మన పక్కన దేవుని బిడ్డలు లేకపోతే ఎలా సహవాసం ఉంటామండి? చెప్పండి, చెప్పాలి. నా సమాధానం కావాలి ఈరోజు రాత్రి. ఎలా? దేవుని బిడ్డలు పక్కన లేకపోతే ఎలా సహవాసము చేస్తాం? ఎవరితో సహవాసం చేస్తాం? దేవుని బిడ్డలు మన పక్కన లేకపోతే, అంటే సంఘస్థులు మన పక్కన లేకపోతే ఎవరితో సహవాసం చేస్తాం? మన దినము దేవునితో సహవాసం చేస్తాం. ఇంకా 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 మీ కుటుంబ సభ్యులతో సహవాసం చేయాలి. ఇంకా మీలో ఎంతమంది మీ కుటుంబంలో ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటారండి? చేతులు ఎత్తొద్దులేండి. మీలో ఎంతమంది మీ కుటుంబంలో ఆత్మీయ విషయాలు మాట్లాడుకుంటారండి? మందిరంలో అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఇంటి దగ్గర కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇదా? మందిరంలో అదే కదా, ఆయన లెగిసిన దగ్గర నుంచి ఇక చెబుతూ ఉంటాడు కదా, ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంతేనా? ఎలా? మంచి పుస్తకం అంట మంచి స్నేహితుడంట. వింటున్నారా? మంచి పుస్తకము మంచి స్నేహితుడు. నేను ఆత్మీయంగా ఎదగడానికి, ఎదుగుతూ ఉండడానికి, ఎదిగిపోయానని చెప్పానట్లా, ఎదుగుతూ ఉండడానికి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకటి ఖచ్చితంగా దేవుని వాక్యం. రెండు, మంచి బుక్స్ చదువుతాను నేను. మంచి బుక్స్ ఎక్కువగా చదివేవాడిని, మామూలుగా కాదు. మిషనరీ స్టోరీస్ చదివేవాడిని, భక్తుల చరిత్రలు చదివేవాడిని. అది చదువుతున్నప్పుడు నాలో మంట రగులుతూ ఉండేది. నేనెందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వు యూట్యూబ్ చూస్తూ ఉంటే ఏం ప్రార్థన చేస్తావు? ఏం ట్యూబ్ అమ్మా ఏం ట్యూబు? నువ్వు ఎంతసేపు ఆ ట్యూబ్లో పడి ఉంటే నీకు ప్రార్థన ఎక్కడ వస్తుంది? వస్తుందా? ప్రార్థన రాదు. కంటికి చెప్పండి, కంటికి చూపోద్ది. ఈరోజు బుక్స్ చదివేవాళ్ళు ఉన్నారండి? నిజంగా బుక్స్ చదివేవాళ్ళు ఉన్నారా? వాక్యాన్ని, భక్తుల చరిత్రలని తెలుసుకునే మనసు ఉందా? మనం పూరికొల్పి పడాలి అని చెప్పనంటే కేవలం సంఘస్థులతో మాత్రమే కాదు, ఇటువంటి బుక్స్ మనం చదువుతున్నప్పుడు మనం అనవసరమైన చెత్తకు దూరంగా ఉంటాం. లేకపోతే ఏమవుద్ది? ఈరోజు టైం వేస్ట్ అవ్వడం చాలా ఈజీ అండి. ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలు, టైం అలాగా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 12 అయిపోయిందా, వంట చేయొద్దు ఇప్పుడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అలా పై నుంచి కింద నుంచి పైకి లోపు ఏమైపోద్ది? టైం పరిగెడుతూ ఉంటుంది. ఈ సమయం ఎవరి సమయం? దేవుని సమయం. దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం ఈరోజు మనం. వాక్యానికి ఎంత సమయం గడుపుతున్నాం? నీ చుట్టుపక్కల వారితో దేవుని గురించి ఏం మాట్లాడుతున్నావు? ఎంత మాట్లాడుతున్నావు? లేదా నువ్వు చదువుకున్న వాక్యాన్ని గురించి అసలు ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? సేవకులతో కానీ, సంఘస్థులతో కానీ, ఇంకెవరితో అయినా కానీ నువ్వు మాట్లాడుతున్నావు దేవుని వాక్యాన్ని? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయములో నిండుకొని దాన్ని బట్టి డాష్. ఆమేన్. నీ హృదయము నిండుకొని దాన్ని బట్టి దేంతో నింపుతున్నావు? హృదయాన్ని దేంతో నింపుతున్నావు? ఒక్కసారి మన వాళ్ళు షాపింగ్కి వెళ్ళారంటే చీరలన్నీ హృదయంలోనే ఉంటాయి. ఎక్కడ? ఆ చీరలు, ఆ డ్రెస్సులు, ఆ చైన్లు, ఏమండి, ఇవన్నీ కూడా ఈ షాపింగ్ మాల్స్, లేకపోతే ఆ తిండి, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? జాయింట్లు. అన్నీ లోపలే. నోరు తెరిస్తే మనం అక్కడికి వెళ్దామా? మనం ఇక్కడికి వెళ్దామా? ఆ షాపింగ్కి వెళ్దామా? ఈ బజార్కి వెళ్దామా? తిరిగే మనసు దేవుని మనసు కాదు.
లోక ఆకర్షణలకు పడిపోయే మనసు దేవుని మనసు కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధలో ఉన్నారు, సహవాసములో ఉన్నారు, రొట్టె విరుస్తూ ఉన్నారు, అలాగే ప్రార్థన చేస్తున్నారు. రొట్టె విరవడం అనేది సరిచేసుకోవడానికి నిదర్శనం. నువ్వు దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నావంటే నీ జీవితాన్ని సరిచేసుకునే వ్యక్తిగా ఉండాలి. జీవితాన్ని సరిచేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఎంతమంది సరి చేసుకొని వచ్చి సాక్ష్యాలు చెబుతున్నవారు. ఏమండి వడ్డీ డబ్బులు తిరిగి ఇచ్చేసానండి, ఏమండి కట్నం డబ్బులు తిరిగి ఇచ్చేసానండి, ఏమండి దొంగతనం చేసింది ఇచ్చేసానండి. భలే వాళ్ళండి. అసలు ఒప్పుకోవడమే ఎక్కువైతే మళ్ళీ తిరిగి ఇచ్చేయడం ఎప్పుడో ఖర్చు అయిపోవాలా, అంతేనా? నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు బాంబేలో, చాలా మంచి ఆత్మీయమైన స్నేహితుడు. తను నాతో చెప్పిన మాట, తను పంచుకున్న సాక్ష్యం ఏమిటి అని చెప్పనంటే, నేను వెళ్ళే సంఘానికే వెళ్ళేవాడు. అయితే తను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎంతో కట్నం ఇచ్చారంట వాళ్ళు, తన వైఫ్ వాళ్ళు. తీసుకున్నాడు, బాగానే ఉంది, అంతా అయిపోయింది. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువులో బలపడుతున్న కొలది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఎవరి డబ్బు తీసుకొని ధనవంతుడు అవుతున్నావు? అబ్రహాం చెప్పిన మాట, నీ చెప్పుల వారైనను నేను తీసుకోను, నువ్వు నన్ను ధనవంతుడిని చేసేవని చెప్పి అంటానికి వీల్లేదు. ఆ మాట ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటే అతను ప్రార్థన చేసి 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 చివరికి ఆ కట్టిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి మామయ్య గారికి ఇచ్చారంట. చెప్పండి అమ్మ గట్టిగా, హల్లెలూయా. మనం చేస్తామా చెప్పండి? అందుకనే మన సాక్ష్యాలు బలంగా ఉండట్లా, అందుకనే మన జీవితంలో అద్భుతాలు జరగట్లా, అందుకనే మన జీవితంలో దేవునికి మహిమ రావట్లా. గమనిస్తున్నారా? వీళ్ళు ఎలాగున్నారు? అపోస్తలుల బోధ, దేవుని వాక్యము నిత్యము కూడా వింటూ ఉన్నారు, సహవాసం చేస్తున్నారు, రొట్టె విరుస్తారంటే జీవితాన్ని సరి చేసుకుంటున్నారు. ప్రార్థనా జీవితం. అమ్మ అడుగుతున్నా, మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు? చెయ్యొద్దు. మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు? సరే, దీనికి చెయ్యొద్దండి. మీలో ఎంతమందికి కుటుంబ సమస్యలు లేవు? మీలో ఎంతమంది కుటుంబ సమస్యలు లేవు? చేతులు ఎత్తండి ఒకసారి. అరే, మీలో ఎంతమంది కుటుంబ సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఎత్తండి చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మీకు సమస్యలు ఉన్నందుకు కాదమ్మా, సంతోషం. నిజాయితీగా ఒప్పుకున్నందుకు. ఇన్ని సమస్యలు పెట్టుకొని కుటుంబంగా కలిసి కన్నీరు కారుస్తున్నామా? నీకు నిద్రలా పట్టుద్దమ్మా? అమ్మా, నిద్రలా పట్టుద్ది నీకు? కొడుకు బాగోపోతే, కుటుంబ పరిస్థితులు బాగోపోతే, ఆర్థిక పరిస్థితులు బాగోపోతే, భర్త పరిస్థితి బాగోపోతే, ఇంట్లో బిడ్డల సెటిల్మెంట్ బాగోపోతే నిద్ర ఎలా పట్టుద్ది నీకు? నువ్వు నిద్రపోతున్నావు అంటే నీకు దేవుడన్నా తెలియదన్న అయి ఉండాలి, 2 నీకు నిర్లక్ష్యమన్నా అయి ఉండాలి, 3 నీకు సమస్యల్లోనే బాగుందేమో, సంతోషంగా ఉందేమో. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రార్థనా జీవితం. నువ్వు ప్రార్థిస్తున్నావంటే నువ్వు ఆత్మీయంగా బ్రతికున్నావు, ప్రార్థన లేదంటే చచ్చిపోయావు. నీ జీవితంలో ప్రార్థన లేదు అని చెప్పనంటే ఊపిరి ఎప్పుడో ఆగిపోయింది. ఆత్మీయుడికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరంలా, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, 10 నిమిషాలు చేయి, 15 నిమిషాలు చేయి చెప్పాల్సిన అవసరంలా. నువ్వు నిజంగా ప్రభువు రక్తము గనిలో ప్రవహిస్తూ ఉంటే, ప్రభు ఆత్మగనిలో ఉంటే ప్రార్థన నీ ఊపిరిగా మారిపోద్ది. హల్లెలూయా. నీ కుటుంబంలో చూడగలుగుతున్నారా నువ్వు మోకరిస్తున్న దాన్ని? నీ భార్య నేను చూడగలుగుతుందా నువ్వు ప్రార్థిస్తుంటే? నీ భర్తని చూడగలుగుతున్నాడా ప్రార్థిస్తుంటే? నీ బిడ్డలు చూడగలుగుతున్నాడు ప్రార్థిస్తుంటే? పాపం చేయడానికి సిగ్గుపడు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడాల్సింది. ప్రార్థన చేయడానికి సిగ్గుపడాల్సింది. చెయ్యి, అందరి ముందు చెయ్యి ప్రార్థన.
నిన్ను చూసి పక్కన వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. వాళ్ళు రావట్లేదండి, వీళ్ళు రావట్లేదండి, వాళ్ళు కూర్చోవట్లేదు, వీళ్ళు కూర్చోండి, నీకెందుకు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఎవరు కూర్చున్నా కూర్చోపోయినా నువ్వు మోకరించి బైబిల్ ఎదురుగు పెట్టుకొని కూర్చో, మోకరించు, ప్రార్థించు, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎప్పుడన్నా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ప్రార్థన లేని రోజు ఒక్కటి ఉంటే వాక్యంలో చూపించండి. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ప్రార్థన లేని రోజు అనేది ఏదన్నా ఉంటే ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి అమ్మా. ఈరోజు ప్రభు ప్రార్థించలేదు, సమయం ఎక్కువైపోవడం వలన అలసిపోయి నిద్రపోయాడు, ప్రార్థన చేయడం మర్చిపోయాడు. ఉందా ఎక్కడన్నా? ఏమ్మా, మనం ఇదేగా చెప్తాం. ఏమని చెప్తాం? ఏం చెప్తాం? బాగా తలనొప్పండి, జండు బాంబు ఉందా, ఆ బాంబు రాసుకుంటాం, ఇక అంతే, ఎటు పోద్దో ప్రాణం పోద్ది. నీకు తలనొప్పి ఉంటే ఏం చేయాలి? తలనొప్పి తగ్గించే ప్రభు దగ్గర ప్రార్థించేయి. హెల్త్ బాగాలేదని ప్రార్థన మానేయడం కాదు, హెల్త్ బాగోపోతేనే నువ్వు ఇంకా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావంటే నీ ప్రార్థనా జీవితంలో వర్ధిల్లాలి. నువ్వు ఏ సమస్యని కొండలాగా ఉంటుందో చెప్పండి. ప్రార్థన చేసేవాడు ఎదురుగా ఏ కొండలు ఉండవండి, కొండల్ని పిండి చేస్తాడు ప్రభు. హల్లెలూయా. నీ ముందు ఏ కొండలు ఉండవు, ఎందుకంటే నీ ప్రార్థనా జీవితం ఏం చేస్తుంది? ఆ కొండల్ని పిండి అయిపోయేట్లుగా చేస్తుంది. కొంతమంది ఇదో ప్రాబ్లము, ప్రార్థన చేస్తారు, వీళ్ళు అనుకున్నదే వీళ్ళు చేస్తారు. బహు డేంజరస్ అండి వీళ్ళు. సంఘానికి పట్టిన చీడ వీళ్ళు. ప్రార్థన చేస్తారు, వాళ్ళు అనుకున్నదే చేస్తారు. అంతటి నువ్వు ప్రార్థన చేయడం దేనికి? చెయ్యి మాకు ప్రార్థన. ఏం ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన? విలువలేని ప్రార్థన, ఏమాత్రం కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రాని ప్రార్థన. నీకు ఎంత ధైర్యం ఉంటే ప్రార్థన చేస్తా దేవునికి విరోధమైన కార్యం చేయడానికి ముందుకు తెగిస్తావు? నువ్వు దేవునికి విరోధమైన మార్గంలో ముందుకు నడుస్తావు, వాళ్ళు నడుస్తున్నాము అని చెప్పనంటే ఏమీ లేదు, కనెక్షన్ లేదు దేవునికి. మనం యేసుక్రీస్తు ప్రభు తెగించలేకపోయాడు కాబట్టి ఆయన వాడిన మాట, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదయ్యా. ప్రియ సహోదర, ఆత్మలో వర్ధిల్లుతున్నావా? ఆత్మలో వర్ధిల్లుతున్నావా? ఆత్మలో ఫలిస్తున్నావా? ఆత్మలో ముందుకు వెళుతున్నావా? ప్రభు ఎటువంటి కార్యాలు చేశాడో తెలుసా అండి? ప్రభు చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. వాక్యంలో రాయబడిన మాట మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనాలు చదువుదాం. మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనాలు అండర్లైన్ చేసుకోండి అమ్మా ఈ వచనాలు. మరియు సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏం చేయాలంటండి? ఏం చేయాలంట? మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, ఎంతమంది అయితే మందిరానికి వస్తున్నారో మీరు కనుక రక్షించబడిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ సువార్త పని చెయ్యాలి. వింటున్నారా? అది మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మీరు ఉద్యోగం చేస్తున్న చోటు కావచ్చు, మీరు పని చేస్తున్న చోటు కావచ్చు, మీరు వ్యాపారం చేస్తున్న చోటు కావచ్చు, అది ఎక్కడైనా సరే మీ నోటి వెంట సువార్త ఉండాలి. ఏముండాలి? సువార్త ఉండాలి. ఇది ప్రభు చెప్పిన మాట. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావంటే బస్సులో కాముగా కూర్చొని మొబైల్ ఫోన్ చూసుకోవడం కాదు. ఏమండి, ఇలాగే మా యూత్ స్టూడెంట్ ఒకటి చెప్పాడు, తమ్ముడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా అని చెప్పారంటే లేదన్నీ ఏ చేసుకోలేకపోతున్నాను. వాక్యం చదువుతున్నావా అని చెప్పాను, లేదన్నీ చదవలేకపోతున్నాను అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నా? కాలేజీకి వెళ్తున్నాను అన్నయ్య అన్నాడు. ఎన్ని గంటలకు అన్నా? ఉదయం అన్నయ్య 7 గంటలకు అన్నాడు. ఎంతసేపు ప్రయాణం? చాలాసేపు పట్టుద్ది అన్నయ్య. మరి ఏం చేస్తున్నావు ఈ మధ్యలో? కూర్చొని చూస్తూ ఉంటాడు. అంతేగా? ఏం చేస్తాం? బస్సు ఎక్కితే శనక్కాయలు చూడటం, సమోసాలు చూడటం, బటర్ మిల్క్ మజ్జిగ, టీ కాఫీ,
అంతేనా? అంతేనా? వెళ్ళేటప్పుడు ఒక బైబిల్ తీసుకెళ్ళండి. హల్లెలూయా. మీరు ఊర్లో వెళ్తూ ఉంటే ఒక బైబిల్ తీసుకెళ్ళండి, సిగ్గుపడమాకండి. ఆ బైబిల్ చూసని అడుగుతారు, బాబు ఏంటి మీరు క్రైస్తవులా అని అడుగుతారు. చెప్పేసేయండి, కక్కేసేయండి. దేవుడు మీ హృదయంలో ఏం పెట్టాడో ఆ భారాన్ని చెప్పండి. మీరు ఎలా ప్రభువుని తెలుసుకున్నారో చెప్పేసేయండి. ఇలాగే నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను. రాబోయే ముందు నేను రిజర్వేషన్ చేయించుకోవడానికి ప్రార్థన చేస్తూ టికెట్లు బుక్ చేస్తున్నా. 4 సార్లు టికెట్ క్యాన్సిల్ అయిపోయిందండి. 4 సార్లు క్యాన్సిల్ అయిందంటే అంత మనీ పోయి ఉంటుంది, ఆలోచించండి. క్యాన్సిల్ అయింది. 5వసారి బుక్ చేశాను. అమ్మయ్య బుక్ అయిందని చెప్పి అనుకున్నాను. ఇంకా బయలుదేరబోతున్నాం. నేను మా ఫ్రెండ్ బయలుదేరబోతున్నాం. నేను మా ఫ్రెండ్ కాదు, ఇంకొకటి. బయలుదేరబోతున్నాం. బయలుదేరాం. తీరా వెయిటింగ్ లిస్ట్ 1 AC కంపార్ట్మెంట్, దాంట్లో వెయిటింగ్ లిస్ట్ లాస్ట్కి వచ్చిందండి. ఇంకేముంది, అయిపోద్దిలే అని చెప్పి అనుకున్నాను నేను. తీరా ఢిల్లీకి వెళ్ళి స్టేషన్లో నిలబడి చూడగానే ఆ వెయిటింగ్ లిస్ట్ లాగానే ఉంది. వెనక్కి వెళ్ళలేము, ముందుకి వెళ్ళలేము. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ ఇంటర్నెట్లో వస్తుంది కాబట్టి టికెట్ కొన్నదాని కింద రాదు, అది టికెట్ లేని దాని కింద చూస్తారు. ఈలోపు అదే ట్రైన్లో మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు వేరే కోచ్లో ఎక్కారు. వాళ్ళు పిలిచారు, మీరు వచ్చి మా దాంట్లో ఎక్కేసేయండి అని చెప్పేసిందని. ఇంకా వెళ్ళి ఎందుకు దేవుడు ఇందులో కూర్చోబెట్టాడా, ఇది నా ప్రశ్న. ఎందుకు అక్కడికి తీసుకెళ్ళలేదు, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు? సరే ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. ఉదయాన్నే 5 గంటలకి ప్రభు లేపుతున్నాడు, లేచి ప్రార్థన చేయమని. సరే ట్రైను, అందరు నిద్రపోతున్నారు, అందరు పడుకున్నారు. నేను లెగిసి కూర్చొని ఇక ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాను. ఉదయం తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే నెమ్మదిగా నా పక్కన ఒకటి లేచాడు. లెగిసి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నా చేతిలో బైబిల్ ఉంది. ఇలా అంటున్నాడు. ఇలా అంటున్నాడు. సార్ మీరు క్రిస్టియన్సా అని అడిగాడు. అబ్బా దొరికాడురా బాబు అనుకున్నాను. హల్లెలూయా. ఆ రోజు ఉదయం ఇక సువార్తె విజయవాడ వచ్చేంతవరకు, ఆ రోజు ఉదయం ప్రభు అతనికి నా సాక్ష్యం చెప్పడానికి సహాయం చేశాడు. అలాగే ప్రభువుని గురించి మాట్లాడటానికి సహాయం చేశాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావంటే నువ్వు ఎంతమందికి దేవుని గురించి చెప్పగలిగావు? సీరియల్స్ గురించి చెప్తారు మన వాళ్ళు. పలానా చక్రవాకం సీరియల్లో అండి ఏం జరిగింది తెలుసా నిన్న, దీని గురించి బాగా చెప్తారు. అస్సలు సీన్ టు సీన్ మిస్ కానివ్వరు. చెప్పాల్సింది అయి కాదండి, ప్రభుని గురించి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సువార్తను గురించి చెప్పేవారుగా ఉండాలి. అది దేవుడు ఆశించే క్రియ. దాని కింద చదవండి అమ్మా. నమ్మిన వారి వలన, అండర్లైన్ చేసుకోండి అమ్మా ఈ మాటలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున ఏం చేస్తారు? దయ్యమును వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత పొందుదురు వారితో చెప్పాను. ఇవన్నీ అన్నీ అందరికీ ఇవ్వాలని లేదు. వింటున్నారా? ఇందులో చెప్పినవన్నీ అందరికీ ఇవ్వాలని లేదు. అయితే ఖచ్చితంగా అందులో ఒకటి కానీ అందుకన్నా ఎక్కువ కానీ ఖచ్చితంగా దేవుడిస్తాడు. కొంతమంది ఇలాగే ఏమని రాయబడి ఉంది అక్కడ? విషం గురించి కూడా రాయబడి ఉందా? మరణకరమైంది, ఈ విషం తాగు. మీ ప్రభు గొప్పవాడైతే విషం తాగు, ఇదిగో పావుతో కనిపించుకో. ఏమంటారు? ఇట్లని మూర్ఖత్వం అంటారు. మూర్ఖ పనులు కాదు మనం చేయటం. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి వస్తే ఏ హాని మనకు కలగకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని బిడ్డలమైతే, ఆత్మీయతలో ఎదుగుతున్న వారమైతే ఈ క్రియలు మన జీవితంలో కనబడాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఆత్మీయంగా జారిపోతున్నామా? ఎలాగున్నాం? వాక్యంలో రాయబడిన మాట చదవండి. మొదలు చదువుకున్న వాక్యం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుదాం. ఆ మాటలు చదవండి ఒకసారి. తాను నిల్చుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు
దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిలబడే విధంగా జాగ్రత్తగా చూసుకో. నువ్వు నిలబడుతున్నావా లేదా జాగ్రత్తగా చూసుకో. ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మనకు తెలియపరిచాడు. మనము నిలుచున్నామో లేదో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ గనక మనం నిలబడకపోయినట్లయితే, ఎక్కడైనా పడిపోయినట్లయితే, పతనమైపోయినట్లయితే, ఇప్పుడే దాన్ని సరిచేసుకునే వారిగా మనం ఉందాం. చివరిగా ఈ వాక్యం చదువుకొని మనం క్లోజ్ చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఒక్క నిమిషం అమ్మా. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నాను. చదవండి, చదవమ్మా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభం దాని చోటు నుండి తీసివేదను. దీపస్తంభం ఏంటి తెలుసా అండి? సంఘము. మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. మొదట నువ్వు చేసిన క్రియలు ఇప్పుడు లేవు. మొదట నీకున్న సాక్ష్యము ఇప్పుడు లేదు. మొదట నీకున్న భక్తి ఇప్పుడు లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం తెలియపరుస్తుంది. మొదట నువ్వు చేసిన క్రియలు మరలా చేయి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు మన జీవితాల్ని దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకుందామండి. ప్రతి ఒక్కరం వాక్య వెలుగులో, ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, 2 విషయాలు. ప్రభు మనస్సు మనకుందా? ప్రభు క్రియలు మనలో ఉన్నాయా? ఆత్మలో మనం వర్ధిల్లుతున్నామా, లేక ఆరిపోతున్నామా, కూలిపోతున్నామా, పతనమైపోతున్నామా, పాడైపోతున్నామా? ప్రార్థన చేద్దామా? ఎవరికి వాళ్ళము పరీక్షించుకుందామండి. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు మనమే పరీక్షించుకుందాం. మన స్థితి ఏంటో మనకి బాగా తెలుసు, దేవునికి తెలుసు. తగ్గించుకుందామండి. మనం తగ్గించుకుందాం. అందుకే ఆయన సన్నిధికి వచ్చాం, అందుకే ఆయన మాటలు వింటున్నాం, అందుకే ఆయన సముఖంలోనికి, ఆయన సమక్షంలోనికి వచ్చాం. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా ఎలా ఉన్నాం మనము? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుతున్నామా? ఆత్మలో ఫలిస్తున్నామా? ఆత్మలో ఎదుగుతున్నామా? ఆత్మలో బలపడుతున్నామా? ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఓ స్తోత్రం. మన క్రియల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం, 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 స్తోత్రం. ఓ పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం మన ఆత్మీయ స్థితి, ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా మీకే స్తోత్రం, ప్రభువా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రభువా మా ఆత్మీయ జీవితాలని కట్టండి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టండి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టండి. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను
పాత్రగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా యేసయ్యా ఆమేన్ యేసయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా యేసయ్యా పాడతామా యేసయ్యా 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 ప్రతి ఒక్కరు యేసయ్యా 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 అందరూ కలిసి యేసయ్యా 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 అవునయ్యా సదాకాలం మాతో ఉంటారు మీరు వాగ్దానం చేశారు మీరు మాకు తోడుగా ఉంటారని మమ్మల్ని నడిపిస్తారని వాగ్దానం చేశారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి మా ఆత్మీయ స్థితి ఏంటో మమ్మల్ని చూసుకోమని మీరు తెలియపరుస్తున్నారు ఈరోజునైనా మేము ఆత్మీయంగా వర్ధిల్లేవారుగా చేయండి ఆత్మీయంగా ఫలించేవారుగా చేయండి ఆత్మీయంగా ఎదిగేవారుగా చేయండి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకే తెలుసు ఎవరి హృదయ ఆలోచనలు ఏంటో మీకు తెలుసు ఎవరి మనస్సు ఏంటో మీకు తెలుసు ఎవరి జీవితంలో ఎటువంటి పోరాటాలు ఉన్నాయో మీకు తెలుసు ఎవరి జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నాయో శ్రమలు ఉన్నాయో శోధనలు ఉన్నాయో మీకు తెలుసు అయితే నేను ఈరోజు మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారా క్రీస్తు యేసుకున్న ఈ మనస్సు మీకుందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు దేవా మీరు ఆశించే క్రియలు మాలో ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు నాయన ఈరోజు ప్రభు అట్టి వారిగా మమ్మల్ని చేయండి అనుదినము దినదినము మీలో ఎదిగేవారిగా వర్ధిల్లేవారిగా ఫలించేవారిగా మమ్మల్ని చేసి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలతో వర్ధిల్లేవారిగా మమ్మల్ని చేయమని మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడే విధానం బట్టి మేము స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్.
హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే మన కానుకల్ని మరి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా దయచేసి ఒక్కొక్కరు ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని సన్నిధిమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము, నీతిమంతులమై మోవేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. స్తోత్రం. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు, ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము పాడదామా మన దేవుని మందిరమందు, నాటబడిన పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. స్తోత్రం. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు, ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును, ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము, నీతిమంతులమై మోవేయుదము, యేసు రక్తములోనే
మహాపరిశుద్ధుడా, అవునయ్యా, మీలోనే మేము వర్ధిల్లగలము, మీతోనే మేము వర్ధిల్లగలము, మీ సహవాసములో మాత్రమే వర్ధిల్లగలము. ఈరోజు నాయన దేవా, మీరు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సన్నిధిలో నిలబడే భాగ్యము మాకు ఇచ్చారు. ఎంతోమందికి లేని ధన్యత, ఆధిక్యత మాకు ఇచ్చారు నాయన. మీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, మీరు మమ్మల్ని పోషించిన విధానాన్ని బట్టి, శ్రమల నుండి, శోధనల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, దేవా సమస్యల నుండి, దేవా కఠినమైన పరిస్థితుల నుండి, అపవాది బంధకాల నుండి, మరణము నుండి, అనారోగ్యము నుండి, దేవా ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మీ బిడ్డలు ప్రేమతో, కృతజ్ఞతతో ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించి 100 రెట్లు 1000 రెట్లుగా మీ బిడ్డలకి ప్రతిఫలం దయచేయమని కృతజ్ఞత కలిగి మేమందరం మీకు మహిమకరంగా వర్ధిల్లే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.